పశ్చిమ బెంగాల్లో కోల్కతాకి సమీపంలో ఉన్నటువంటి గంగానది ఒడ్డున ఉన్నటువంటి హౌరా స్టేషన్లో మొత్తము స్టేషన్ యొక్క ఫుట్పాత్లు కావచ్చును, స్టేషన్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, రోడ్లు కావచ్చును, వీటిని బంగ్లాదేశీ మూలానికి చెందిన వ్యక్తులు, కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్లకు చెందినటువంటి వాళ్ళు ఆక్రమించేసుకుని కూర్చున్నారు. ఆఖరికి వాహనాల రాకపోకలు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. శుభేందు అధికారి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరుక్షణము ఈ హౌరా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ కట్టడాలను, అక్రమ ఆక్రమణలన్నింటినీ తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగము, బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. అక్రమంగా రోడ్డుకి అడ్డంగా కట్టినటువంటి దుకాణాలు, చిన్న చిన్న పాన్ బడ్డీలు, ఈ బంగ్లాదేశీలు అమ్ముకునేటటువంటి రకరకాల వస్తువులు అమ్ముకునేటటువంటి షాపులు, వీటన్నిటినీ తొలగించే ప్రక్రియ స్టార్ట్ అయింది. బహుశా గత 40-50 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి హౌరా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణల్ని తొలగించటం జరిగింది.